దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన E20 పెట్రోల్ పై రాజ్యసభలో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. E20 పెట్రోల్ వల్ల వాహనాల ఇంజిన్లు ఫెయిల్ అవుతున్నాయంటూ ప్రభుత్వానికి చెప్పుకోదగినంతగా ఫిర్యాదులు అందలేదన్నారు కేంద్ర మంత్రి సురేష్ గోపి. ఇంజిన్ సమస్యలు, ఇంధన పంప్ సమస్యలు, జల కాలుష్యం, వాహనాలు తుప్పుపట్టడంపై వాహన ఉత్పత్తిదారులు, ఆటోమొబైల్ వినియోగదారుల సంఘాల నుంచి ఫిర్యాదులు రాలేదని లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు పెట్రోలియం శాఖ సహాయ మంత్రి. మీడియా, సోషల్ మీడియాలో వ్యక్తమైన ఆందోళనలపై శాస్త్రీయమైన అధ్యయనం చేస్తున్నామన్నారు కేంద్ర మంత్రి సురేష్ గోపి. E20 పెట్రోల్ వల్ల ప్రయోజనాలు ఉన్నట్లు లిఖితపూర్వక సమాధానంతో ప్రభుత్వం వివరించింది. పెట్రోల్లో 20% ఇథనాల్ కలపడం వల్ల 2014-15 నుంచి ఇప్పటిదాకా 1,97,000 కోట్ల రూపాయల విదేశీ మాదక ద్రవ్యం వచ్చిందని ప్రభుత్వం అంటోంది. 316 లక్షల మెట్రిక్ టన్నుల క్రూడ్ ఆయిల్ కి ఇది సమానమని తెలిపింది. అంతేకాకుండా 952 లక్షల మెట్రిక్ టన్నుల కార్బన్ ఉద్గారాల్ని నివారించగలిగామన్నది సర్కార్ వివరణ. వీటితో పాటు ఇథనాల్ వల్ల భారతీయ రైతులకి 1,66,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని కేంద్ర ప్రభుత్వం వివరించింది.